నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. రావి ఆకుపై నీలి రంగులతో క్వారింగ్ ఆర్ట్. ఎందరో ప్రశంసలను పొందుతున్న దేవరాయ రమేష్. నల్గొండ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య వెనుక పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్న పోలీసులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానండి, సంక్షేమం కోసం కొట్లాడండి, బీఆర్ఎస్ నాయకులకు హితవు. స్వంత పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే చర్యలు తప్పవు, చెల్లా నరసింహారెడ్డి. రావి ఆకుపై క్వారింగ్ ఆర్ట్. నీలి రంగులతో తనదైన శైలిలో ఎన్నో రకాల చిత్రాలను చిత్రీకరిస్తున్నాడు చిత్రకారుడు దేవరాయ రమేష్. ఇతను ములుగు జిల్లా ఏటునాగారం మండలము చిన్నబోయినపల్లి ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్నారు. రావి ఆకుపై క్వారింగ్ ఆర్ట్ నీలి రంగులతో సినీ నటుడు కామెడీ ఆర్టిస్టు బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా బ్రహ్మానందం రూపాన్ని రావి ఆకుపై చిత్రీకరించారు. రకరకాల చిత్రాలను చూసిన తోటి ఉపాధ్యాయులు ప్రజల నుండి ఎన్నో ప్రశంసలను పొందారు. దేవరాయ రమేష్ ప్రతిభను ప్రభుత్వం గుర్తించి చేయూతను అందించాలని తోటి ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరారు. నల్గొండ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కేతేపల్లి మండలము ఇప్పలగూడెం గ్రామానికి చెందిన వంటల సైదులుగా పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి సుమారు 7 గంటల నుంచి 10 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సైదులుని హత్య చేసి ఉంటారని శాలిగౌరారం సిఐ రాఘవరావు మీడియాకు తెలిపారు. కుటుంబ నేపథ్యంలో హత్య జరిగిందా లేక వివాహేతర సంబంధం ఈ హత్యకు దారి తీసిందా లేక ఆర్థిక లావాదేవీల కారణంగా హతమార్చారా అనేది త్వరలో తెలియజేస్తామని సిఐ రాఘవరావు ఎస్ఐ శివతేజ మీడియాకు తెలిపారు.
కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన వంటల సైదులు అనే వ్యక్తి అందాజ వయసు 35-36 సంవత్సరాలు ఉంటాయి. ఇతనికి గత 20 సంవత్సరాల కింద మ్యారేజ్ అయింది. 3 పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత 6-7 సంవత్సరాల నుంచి భార్యతో సరిగా డిస్ప్యూట్స్ ఉన్నందువల్ల భార్య హైదరాబాద్ పోయి ఒక అబ్బాయిని తీసుకొని బతుకుతుంది. ఇతను ఈ సైదుల దగ్గర పెద్ద అబ్బాయి, ఈ సైదులు ఊర్లో ఉంటున్నారు. ఆయన కొద్దిగా తాగుడు అలవాటు ఉంది. ప్రతిరోజు 8-9 గంటల వరకు తాగి ఇంటికి రాడు. ఎప్పటిలాగే నిన్న కూడా సాయంత్రం బయటికి వెళ్ళాడు తాగడం కోసమని. తిరిగి మళ్ళీ రాలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సైదులను చిన్న చాకుతో ముఖం పైన, చెవు మీద, గదవ పైన పొడిచి చంపివేసినారు. ఇటు విషయంలో కేసు నమోదు చేసినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఎవరు చంపారనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అది నిందితులను పట్టుకొని తదుపరి చట్టపరంగా చర్య తీసుకుంటాము. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్స్ వచ్చినాయి, అన్ని విజిట్ చేసినాయి, కానీ దానిలో క్లూస్ ఏమీ ఇంకా దొరకలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజా పాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఖండించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేతగాక ఇచ్చిన హామీలను నెరవేర్చకనే ప్రజలు చీకొట్టారని అన్నారు. సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజా సమస్యలపై కొట్లాడి సలహాలు, సూచనలు ఇవ్వండని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు, ఎంపీటీసీ శ్రీనివాస్, దీటి నరసింహులు, కొండలరెడ్డి, పెద్దిగారి శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీద పడతారు. దాన్ని ఇక ఎవరు చెప్పినా వింటలేరని చెప్పి ప్రభాకర్ అన్న గారు మా కుటుంబ సభ్యులను మేమే మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమే ఉన్నాం. దాంట్లో వేరే పార్టీలలో లేరు. అది అఫీషియల్ ప్రోగ్రామ్ కూడా కాదు. మరి మా వాళ్ళను మా ప్రభాకర్ అన్న ఏదో కామెడీగా జోక్గా చాలా రోజులు అవుతుంది కలవక అని చెప్పి వాళ్ళని ఏదో కామెడీగా నూకేస్తే కొంతమంది విధవలు ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. మరి కేటీఆర్ అయితే వస్తలేడు, ఆయన గురించి పెడదామంటే ఆయన ఇటు అంకల్ వస్తలేడు. మరి కేసీఆర్ తుంటిపోక్కు తిరిగింది, ఆయన గురించి పెడదామంటే ఆయననేమో ఆడవండే. మరి ఏం పెట్టాలో అర్థం కాక ఇలాంటి అనవసరమైన పోస్టులు, కామెంట్లు పెట్టి ప్రభాకర్ అన్న మీద చెడు వార్తలు పెడతా ఉన్నారు. దయచేసి ప్రజలకు మీరు ఏం చేయాలనుకుంటారు, ప్రజలకు ఏం అవసరం ఉంది దాని మీద మీరు ఏదన్నా ఉంటే వీడియోలు పెట్టాలి. కానీ బట్టి అనవసరంగా ప్రభాకర్ అన్న ఏదో ఇట్లా మంత్రి ఇట్లా చేసిండు, అట్లా గుద్దిండు, ఈ శాలువలతో కొడుతుండు, అది కాదు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఈ సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళ కార్యకర్తలందరూ కూడా మా ప్రాంతవాసి మరి మంత్రి గారు వారికి సన్మానం చేయాలి అనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రోజున మరి 55 రోజులు దాకా వస్తుంది కాబట్టి మరి కార్యకర్తలందరూ కూడా పొన్నం ప్రభాకర్ గారిని ప్రతి ఒక్కరు కూడా సన్మానం చేయాలి, వారిని కలవాలి, బుకే ఇవ్వాలి, వారికి కనిపించాలనే ఉద్దేశంతో మరి కార్యకర్తలందరూ కూడా ఒకేసారి మీద పడ్డట్టుగా పోతే మరి పోలీసుల ద్వారా అణచివేయకుండా మరి నేనే మా కుటుంబ సభ్యులు నాకు సన్మానం చేయడానికి వచ్చారు, మరి మా పట్టణ శాఖ అధ్యక్షుడు చెప్తే కూడా వింటలేరనే ఉద్దేశంతో మరి సరదాగా వారిని జరుపుతూ ఇట్లా సరదా చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. మా కుటుంబ సభ్యులు అందరం మేము సంతోషంగా సరదాగా జరుపుకున్నటువంటి కార్యక్రమంలో ఇలాంటివి జరిగితే మేము సంతోషంగా మా కార్యకర్తలందరూ కూడా స్వీకరిస్తే ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కాబట్టి మీరు ఈ కారు కూతలు కుయ్యకండి. బీఆర్ఎస్ నాయకులారా,
మీరు ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు మాకు ప్రభుత్వానికి విన్నవించండి, ఈ పనిచేయనని చెప్పండి. కానీ ఇలాంటి అవాకు చవాకు చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చుండే కార్యక్రమం తీసుకోము, మీకు తగిన బుద్ధి కూడా చెప్తామని చెప్పి మేము కాంగ్రెస్ ముస్తాబాద్ మండల శాఖ తరఫున చెప్తా ఉన్నాం. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా అవాక్కు చవాక్కులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ చైర్మన్ పదవి అవిశ్వాసంపై 9వ తేదీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ నోటీస్ జారీ చేశారు. దీంతో అన్ని పార్టీల కౌన్సిలర్లు క్యాంపులకు వెళ్లారు. సొంత పార్టీ చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టడంపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫైర్ అయ్యారు. క్యాంపు ఏర్పాటుకు కారకులైన మర్రి నిరంజన్ రెడ్డి సంజాయిషి ఇవ్వాలని కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం నాయకులు చిన్నారెడ్డి షాకోస్ నోటీస్ అందజేశారు. అనంతరం పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యమని, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే చర్యలు తప్పవని మిగతా కౌన్సిలర్లు పునరాలోచించాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ పరిధిలోని ఆదిబట్ల మున్సిపాలిటీలో ఏదైతే అవిశ్వాసం గురించి కలెక్టర్ దగ్గర ఇవ్వడం జరిగింది, దానికి పరిణామాలుగా కార్పొరేటర్ అయిన నిరంజన్ రెడ్డి గారిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఏదైతే రంగారెడ్డి జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో కానీ అన్ని కార్పొరేషన్లో కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే వారి అభిప్రాయాలు ఉంటే పైన పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ లేదంటే అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ లేకపోతే జిల్లా అధ్యక్షులకు తెలియజేసి వారి అనుమతి తీసుకున్న తర్వాత ఎక్కడైతే కాన్స్టిట్యూన్సీలో ఉంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ మందటి రంగారెడ్డి గారు కానీ వేరే కాన్స్టిట్యూన్సీలో అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్న వారిని సంప్రదించి వారి నిర్ణయాల మేరకు ముందుకెళ్ళాలని చెప్పి గతంలో కూడా ప్రకటన చేయడం జరిగింది. ఎవరైనా పార్టీ నుంచి గైడ్లైన్స్ దాటిపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. దానికి ఆలోచన అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారికి రాత్రి వారిని పార్టీ నుంచి సభ్యత్వం రద్దు చేయడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ఇంకా 6 సభ్యులు కూడా ఆదిబట్ల మున్సిపాలిటీలో వారు కలెక్టర్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే 9th మెజార్టీ చూపించుకోవాల్సిన అవసరం ఉంది, దానికి కాంగ్రెస్ పార్టీ విప్పు జారీ చేయడం జరుగుతుంది. ఆ విప్పు ప్రకారం వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అందుబాటులో లేకపోతే వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుంది, వారి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేవెళ్లలో జరిగిన రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభలో తెలియజేశారు. ఆనాడు తెలంగాణ శాసనసభలో ఉద్యమకారుల తరఫున మాట్లాడిన ఏకైక శాసనసభ్యుడిని నేనేనని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాకముందే బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాంట్రాక్టుల దగ్గర కమిషన్ పేరు మీద వేల కోట్లు దోచుకుందని, మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తప్పకుండా ఉద్యమకారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి అన్ని విధాలు కూడా తెలంగాణ ట్యాగ్ లైన్ ఏదైతే ఉండేనో నీళ్లు, నిధులు, నియామకాలు మోసం చేసింది కేవలం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తప్ప కాదు. అట్లాంటి తరుణం లోపల చాలా మంది ఉద్యమకారులు ఎట్లయితే గద్దారన్న కావచ్చు, విమలక్క కావచ్చు, గోరంరామ్ గారు కావచ్చు, ఎంతో మంది ఉద్యమకారులు, కేశవరావు జాదవ్ గారు, ఇట్లాంటి వాళ్ళు కన్నులు కన్నా తెలంగాణ రాష్ట్రం రాకపోగా దుర్గ తెలంగాణ వచ్చింది. దుర్గ తెలంగాణ అంటే అసలు నిజమైన తెలంగాణ ఫలాలు అయితే రావాలో అది రాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకు మాత్రమే అధికారాలు, వాళ్ళకు మాత్రమే పదవులు. ఎవరైతే కష్టపడి పనిచేసిన ఉద్యమకారులు వాళ్ళని గుర్తించని తెలంగాణ వచ్చిన సందర్భం లోపల అసలు ఎవరు 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 ఎట్లయితే ఈ తెలంగాణను సంరక్షిస్తారు, ఎట్లయితే ఈ కేసీఆర్ గడిల పాలనకు
అడ్డం పలికి రాష్ట్రాన్ని తీసుకొస్తారని ఆలోచన చేస్తున్న సందర్భం లోపల మనకు రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ రాష్ట్రం లోపలే ఎవరు కూడా మనకు కేసీఆర్ కు అడ్డంగా నిలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొస్తారని కృషి చేసినటువంటి నాయకుడు కేవలం రేవంత్ రెడ్డి గారు. తాను ముఖ్యమంత్రి అయిన ఆయన కావడానికి ముందే ప్రకటించుడు 250 గజాల భూమి తెలంగాణ ఉద్యమ కాలం లోపల ఎఫ్ఐఆర్ ఎవరికైతే అయినాయో వాళ్ళందరికీ కూడా మేము 250 గజాల భూమి ఇస్తున్నాం. ఉద్యమం తెలంగాణ రాకముందు కోరిండొచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత కోరిండొచ్చు, ప్రయోజనం కావాలని చెప్పి ఇంకోరు కోరిండొచ్చు, కానీ మీకందరికీ కూడా మనసుగా నేను ఉంటాను. అంటే చాలా మంది, అంటే ఎగ్జాంపుల్ సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒక సందర్భంలో ఉద్యమం గురించి నేతృత్వం వచ్చిండు. అట్లా ఒక సందర్భము, ఒక విషయము, ఒక దీని గురించి ఒక్కొక్క ఇష్యూ లోపల ఒకరు కాంట్రిబ్యూట్ చేసారు, కానీ అందరు కూడా గుర్తింపు రావాల్సిన అవసరం ఉంది ఈరోజు. కాబట్టి మీకు అందరు కూడా నేను భరోసా ఇస్తున్నా. ఈరోజు అనివార్య కారణం వల్ల చాలా మంది రావాల్సిన వాళ్ళు ఉంది, అని రాలేకపోయారు. వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ఫోన్ చేసి, మీరు పోవాలి, మీరు మాట్లాడాలి, మన సభకు మీరందరూ కూడా మార్గదర్శకం వహించి మీరు మన వాళ్ళందరూ కూడా చెప్పాలి. తప్పకుండా వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా మన ముఖ్యులు, మన పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ కుమార్ గారు కానీ ఇంకెవరు కానీ అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి గారిని తీసుకెళ్ళి తప్పకుండా మన సభ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని అమలు చేసే దిశగా నేను నా వంతు ప్రయత్నం చేస్తానన్నమాట మీకు అందరు కూడా సభాధ్యక్షులు మల్లేష్కి, శ్రీనివాస్కి అందరూ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత శాసనసభలో మొట్టమొదటిసారిగా కోదండ రామ్ గురించి, అదేవిధంగా విమలక్క గురించి, గద్దారన్న గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడిన ఏకైక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శాసనసభ్యుని నేనే అన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా గర్వంగా చెప్పదలుచుకున్నాను. ఎవరు కూడా మాట్లాడలేదు. శాసనసభ రికార్డులు ఉన్నాయి, మాట్లాడిన వీడియో ఫుటేజ్ మీకు అందరిలో పంపిస్తుంది. ఏం చెప్పారంటే తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు రావాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉద్యమకారులు ఉద్యమించారు. మీరు నీళ్ళు ఇవ్వలే, నిధులు నీళ్ళ గురించి వస్తే మన ప్రాణహిత చెవెళ్ళ, మన చెవెళ్ళనే వీరేందర్ మనం చాలాసార్లు పోయినాం, చందీప దగ్గర పోయినాం, మనం చూసినాం. పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ, సత్యనారాయణ గారు చెప్తున్నట్టుగా పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తజనం పోటెత్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో మేడారం జనసంద్రంగా మారింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, గిరిజన దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం కోసం సుదూర ప్రాంతాల నుండి భక్తులు మేడారం చేరుకున్నారు. ముందుగా జంపన్న వాగులో పుణ్యస్థానాలు ఆచరించి సమ్మక్క, సారలమ్మలకు వడిబియ్యము, పసుపు, కుంకుమలతో పాటు అమ్మవార్లకు ఎంతగానో ఇష్టమైన నిలువెత్తు బంగారాన్ని, కోళ్లను, పొటేళ్లను సమర్పించి కోరిన కోరికలు తీర్చే తల్లులకు మొక్కులు చెల్లించారు. మేడారంకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనాలను మళ్లించి ట్రాఫిక్ జామ్ కాకుండా ములుగు పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.
మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్, లోకల్ మంచిర్యాల నుంచి వస్తున్నాం. గత 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. మా పూర్వీకులు వచ్చేది, మేము కూడా ఇక్కడికే వస్తున్నాం. ఇప్పుడు మాకు వచ్చినప్పటి నుంచి బాగానే జరుగుతుంది. సమ్మక్క దేవుని మా ఇళ్ళ హెల్ప్గా మేము మొక్కుకుంటాం. 25-30 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని వాటర్ సౌలత్ కానీ అన్నీ కానీ ఇక్కడ రావడానికి బస్ సౌకర్యం కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అంతా బాగానే చేశారు. ఇంకా కొత్త చేయాల్సిందంటే ఇంకా కొంచెం వాటర్ డెవలపింగ్ అంతే, అదొకటి ఉంటే సరిపోతుంది. నా పేరు సురేష్ అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇది 3వసారి మేము రావడము. అంటే 6 సంవత్సరాల నుంచి మేము ప్రతిసారి వస్తూనే ఉన్నాము. వచ్చిన ప్రతిసారి మాకు మంచిగానే జరుగుతూనే ఉన్నది. గతసారి నుంచి పోలిసి ఈసారి చర్యలు తొందరగానే తీసుకున్నారు. జాగ్రత్తలు ముందు నుంచే పాటిస్తున్నారు. ఈరోజు చూస్తే పార్కింగ్ విషయంలో నుంచి కూడా ఇంత ముందు నుంచి కూడా జాగ్రత్త అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి పండగ ముందు రోజు వరకు కూడా ఇట్లాగే ప్రశాంతంగా జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఇప్పటివరకు అయితే తీసుకుంటున్న చర్యలు అయితే బాగున్నాయి. దర్శనం కూడా మంచిగా జరుగుతున్నది. ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తుందండి. బాగుందండి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రావి ఆకుపై నీలి రంగులతో క్వారింగ్ ఆర్ట్, ఎందరో ప్రశంసలను పొందుతున్న దేవరాయ రమేష్. నల్గొండ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య వెనుక పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్న పోలీసులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానండి, సంక్షేమం కోసం కొట్లాడండి, బీఆర్ఎస్ నాయకులకు హితవు. స్వంత పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే చర్యలు తప్పవు, చెల్లా నరసింహారెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.